నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే దుర్గమ్మ బోనాలు చేస్తున్నాము. ఇక్కడైతే మా అక్క అండ్ మా వదిన అయితే బోనాలు రెడీ చేస్తున్నారు. మా అత్తమ్మ అయితే ముందే బోనం వండి రెడీగా పెట్టింది, చేసేటప్పుడు చేతులు కాలకుండా ఉండడానికి. బోనం అయితే చాలా బాగా వచ్చింది. బట్ లాస్ట్లో అవుట్పుట్ తీయడం మర్చిపోయాను. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో బోనాలు అయితే రెడీ చేస్తున్నారు. దుర్గమ్మవి బోనం అయితే రెడీ చేసి ఒక పక్కకు పెట్టుకున్నాము. లాస్ట్లో చెంకి యాడ్ చేయడంతో బోనంకి ఇంకా వేరే చెంకి యాడ్ చేయడంతో బోనాలు అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము. స్టార్ట్ అయ్యాయి బోనాలు అయితే, మేము కూడా స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే మా వదిన మా మరదలు అయితే బోనం ఎత్తుకొని రెడీగా ఉన్నారు. 12కి అయితే బోనాలు స్టార్ట్ అయ్యాయి. చీకట్లలో దీపాల వెలుగులలో బోనాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. విలేజ్లో బోనాలు మొత్తం ఒకటేసారి వెళ్తున్నాయి. చూడడానికి చాలా బాగా అనిపించింది. మా వదిన మరియు మరదలు అయితే బోనం ఎత్తుకొని గుడికైతే వెళ్తున్నాము. మేమందరము దుర్గమ్మ దర్శనం కోసం. ఎప్పుడన్నా అయితే కారులో వెళ్ళాం కానీ ఎప్పుడు నడుచుకుంటూ వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. గుడి అయితే 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. గుడికి వెళ్ళే దారిలో మధ్యలో కాసేపు ఆగడం వెళ్ళడం చేస్తున్నారు. చాలామందికి కాళ్ళు అయితే నొస్తున్నాయి. మధ్యలో ఆగి శివశక్తులు డాన్స్ వేయడము, డప్పు కొట్టే వాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. వెళ్ళే దారిలో పాటలు, డాన్సులు అన్నీ అయితే మంచిగా ఉన్నాయి. భక్తులు అయితే సంతోషంగా దుర్గమ్మని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. బలి ఇవ్వడానికి ఒక మేకనైతే తీసుకొచ్చారు. కొంచెం దూరం వెళ్ళాక మేకనైతే బలి ఇచ్చారు. శివశక్తులు అయితే సిగాలు ఊగుతూ బోనాలు అయితే తీసుకొని అమ్మ దర్శనానికి అయితే వెళ్తున్నారు. మేమైతే లాస్ట్లో ఉన్నాము, చిన్నగా వెళ్తున్నాము. పిల్లలతో వెళ్తే మాత్రం చాలా బాధపడే వాళ్ళము. వాళ్ళనైతే పడుకోపెట్టాము. మాకే ఇబ్బంది అనిపిస్తుంది వెళ్ళడము. చాలాసేపు ఆగుతూ వెళ్తున్నారు, చాలా లేట్ అవుతుంది. మాకే ఇలా అనిపిస్తే బోనం ఎత్తుకొని వెళ్ళే వాళ్ళకి ఇంకెంత ఇబ్బంది అనిపిస్తుందో. 2 o'clock అవుతుంది, ఇంకా టెంపుల్ రాలేదు. 2:30కి అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే చాలాసేపు ఆగాకైతే మళ్ళీ స్టార్ట్ అయ్యారు జనాలందరూ. ఇక్కడ నుంచి అయితే కొంచెం ఫాస్ట్గా అయితే టెంపుల్కి వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు అయితే కొంచెం స్లో ఉండే, ఇక్కడ నుంచి అయితే కొంచెం ఫాస్ట్ అయింది లైన్. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము మేమైతే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక్కొక్క బోనం ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో అయితే రెడీ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది చూడడానికైతే. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో అయితే ట్రై చేశారు. అందరివి చాలా బాగున్నాయి. కొంతమంది నార్మల్గా పసుపు పెట్టి కూడా చేశారు, వాళ్ళే కూడా చాలా బాగుంది. మనం భక్తితో ఏది చేసినా చాలండి. అది బాగుందా బాగాలేదా అని అవసరం లేదు. మనం ఎంత భక్తితో చేసామనేది అయితే చాలా ఇంపార్టెంట్. నాకైతే ఈ బోనం అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది అది చూడడానికి. చాలా ఇక్కడ కనిపించే బోనం అయితే మాదేనండి. ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. మా అక్క వాళ్ళందరూ కలిసి అయితే ఆ బోనంని రెడీ చేశారు. పోషమ్మ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. అక్కడికి రాగానే మా మరదలు అయితే చిన్న బేబీ ఉందని మా పెద్దమ్మకు బోనం అయితే ఇచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి అయితే మేము వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అయితే వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయాము. షాప్స్ అన్నీ అయితే క్లోజ్ ఉన్నాయి. తెలిసిన వాళ్ళ ఇల్లు ఉంటే మాత్రం వెళ్ళి వాటర్ తాగి ఒక బాటిల్లో అయితే తీసుకెళ్ళాము. చాలా తక్కువ మంది అయితే పిల్లల్ని తీసుకొని వచ్చారు ఇక్కడికి. అందరూ వచ్చే వరకు అయితే వెయిట్ చేశారు. ఊర్లో ఉన్న అందరూ బోనాలు వచ్చే వరకు అయితే టెంపుల్ దగ్గర వెయిట్ చేసి గుడి చుట్టూ ఒక రౌండ్ లెక్క ప్రదక్షిణలు అయితే తిరుగుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మైక్లలో అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. భక్తులందరూ గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేశారు. ఒక 5 రౌండ్లు కంప్లీట్ అయ్యాక ఆగి టెంపుల్ దగ్గర చెట్టు కింద పోతురాజు దగ్గర అయితే బోనాలన్నీ కింద పెట్టేశారు. అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కులప్పజెప్పి పోతురాజుకైతే నైవేద్యం పెట్టి పసుపు కుంకుమ వేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నారు. కానీ దుర్గమ్మ కథ వినే వాళ్ళు అయితే ఉంటున్నారు. దుర్గమ్మ కథ అయితే స్టార్ట్ చేస్తున్నాం అని అయితే మైక్లలో చెప్తున్నారు. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు నడుచుకుంటూ, బైక్లలో వెళ్ళేవాళ్ళు బైక్లో, కార్లో వెళ్ళేవాళ్ళు అయితే కార్లో వెళ్తున్నారు. టైం వచ్చేసి అయితే 2:45 అవుతుంది. మాకైతే ఓపిక లేదు కథ వినేంత. మళ్ళీ మార్నింగ్ లేచి దావత్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ వంట పని అన్నీ చేయాలి కాబట్టి మేమైతే ఇంటికి వెళ్తున్నాము నడుచుకుంటూ. కథ అయితే స్టార్ట్ అవుతుంది 3 o'clockకి. మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే 3:45 అయితే అయ్యింది. మేము టెంపుల్కి అయితే వెళ్ళగానే పాటల సౌండ్కి అయితే మా పిల్లలు లేచి అయితే ఏడ్చారంట. మా బాబు, మా వదిన వాళ్ళ పాప అయితే లేచి ఏడ్చారంట. మళ్ళీ పడుకోబెట్టేశారు. మేము వెళ్ళేసరికి 3:45 అయింది. ఒక
6 o'clock దాకా అయితే పడుకున్నాము. పడుకొని ఒక 2 hours అట్లా పడుకొని లేచాము అంతే. 4కి పడుకున్నాము, 6కి లేచాము. లేవంగానే మా పిల్లలతోటైతే పెద్ద లొల్లండి. అమ్మ మీరు నైట్ లేరు, ఎక్కడికి వెళ్ళారు అమ్మ అని అయితే చాలాసేపు ఏడ్చారు మా పిల్లలైతే. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ దావత్ వీడియో అప్లోడ్ చేస్తాను, లాంగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. దుర్గమ్మకు బియ్యం పోసుడు దావత్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్. ఉంటా మళ్ళా.